జగన్మోహన్ రెడ్డి దగ్గర జగన్ రెడ్డి పాలేరు బ్యాచ్లో ఒక బ్యాచ్ పాలేరు గాడైన పేరు నాని గతం కూడా చాలాసార్లు మేము తిట్టాం మేము. సరేనైనా మా జోలికి రావద్దురా, మమ్మల్ని గెలకద్దురా చాలాసార్లు చెప్పాం. కానీ సిగ్గులేని అడ్డగాడిద అని ఒక సామెతని పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఆ అడ్డగాడికి నేనేం ముందుకు వచ్చే వ్యక్తి దాంట్లో నాని ఇవ్వడు. మేము జీతగాళ్ళకి నిజమైన జీతగాడి రాష్ట్రంలో జీతాలు వచ్చినా రాకపోయినా ఉద్యోగులు పనిచేస్తారు తెలియదు. కానీ జగన్ దగ్గర ఉన్న బ్యాచ్ ఇద్దరు ముగ్గురు జీతాలు ఇచ్చినా ఏకపోయినా బాగా పనిచేసేలా ఉంటారు. ఒక ఉదాహరణ చెప్తున్నాం. ఆదివారం ఒక పూట వచ్చి పవన్ కళ్యాణ్ గారు తిట్టున్నారంటే ఊరే నాయన ఆదివారం ఒకరు తిట్టినందుకు ఇంత బాధపడితే చచ్చిపోతుంటే ఇంకా మేము ప్రతిరోజు ఇటే స్టార్ట్ చేస్తే రేపు పవన్ కళ్యాణ్ గారు వారాయాత్ర రథయాత్ర చేయబోతున్నారు. ప్రతిరోజు మీకు నిద్ర ఉండదు. ఇంకా ప్రతిరోజు తిట్టడం మిమ్మల్ని ప్రజల పక్షాన్ని నిలబడతాము. అప్పుడు మీరు నిజంగానే బతకరేమో, ఆత్మహత్య చచ్చిపోతారేమో. ఒక్కరోజుకి మీ వల్ల కాకపోతే ఎలా ఉంది? ఒకటే చెప్తున్నాం, బందర్ నాని పేరు నాని ఏదో నీ నిజమైన పేర్లు మీ నాన్న అడిగి అనుకోవాలి. ఎందుకంటే నీ కుటుంబ రహస్యానికి బయటది అంటే అది వేరే విధంగా పోతాయి. మేము కూడా మాట్లాడగలం, వ్యక్తిగత విషయాలు చాలా ఘాటుగా మాట్లాడగలం. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు నువ్వు ఏ జాతిలో పుట్టావు, నువ్వు ఫస్ట్ ఏ జాతి తెలుసుకుని మాట్లాడు. తర్వాత జాతి గురించి మాట్లాడే అర్హత నీకు ఉంది. ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన కోసం, ఆయన వేసే బిస్కెట్ల కోసమో, ఆయన ఇచ్చే జీతాల కోసమో, లేకపోతే ఆయన పోసే పాలు కోసమో, లేదు ఇంక దేనికోసమో నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే తాట తీసేస్తాం. జాగ్రత్త. ఎందుకంటే నువ్వు మాజీ మంత్రో కంత్రో కాదు, రేపు రాబోయే రోజులు నువ్వు కామన్ మ్యాన్ కూడా కావు. ఎందుకంటే రేపు నువ్వు బందర్లో నువ్వు ఓడిపోతే సీట్ రాదు, నువ్వు ఓడిపోతే తరిమేస్తారు. మీ ఎంపీ ఉన్నాడు, ఆయన రాదు, ఆయన జగన్మోహన్ రెడ్డితో వ్యాపారం చేసుకుంటున్నాడు. లక్షణంగా టీటీడీ పార్లమెంట్ సభ్యులు దాసరి కిరణ్కి ఇప్పించుకున్నాడు ప్యాకేజీ ద్వారా. నువ్వు కనీసం నీ వార్డు మెంబర్ కూడా ఇప్పించుకోలేవే. ఇది నీ బతుకు. నువ్వు మాట్లాడుతావు మా గురించి. ఒకటే చెప్తున్నాం, పాలేరు బ్యాచ్ నాని, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ సమస్యను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి మీకు తెలుసు. కేవలం మీరు టార్గెట్ పెట్టుకొని రెండే విషయాలు, పొత్తులు, ఎత్తులు, పెళ్ళిళ్ళు, ఇవి తప్ప మాట్లాడడానికి సిగ్గులేని జన్మ నాని గారి నుంచి ప్రతి పేటీఎం బ్యాచ్కి వెళ్తే ఉన్నారు. ఈరోజు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. 29 రాష్ట్రాల్లో ధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంట. కానీ అతి పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది మన పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి ధనవంతుడు, రాష్ట్ర ప్రజలు పేదోళ్ళు. ఇలాంటి పరిస్థితి చూసుకొని బాగా పక్క రాష్ట్రాలు నవ్వుకుంటున్నారు. ఇవన్నీ మాట్లాడారు రా బాబు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, ప్యాకేజ్ అంటారు. ఎందుకు మాట్లాడతారు? ఒకటే చెప్తున్నాం, చివరిగా మీరు మాట్లాడే కొద్దీ మేము తిడతాం, మేము మాట్లాడుతూనే ఉంటాం. విమర్శలు ఆపి రాష్ట్ర అభివృద్ధి కోసమో, లేకపోతే గతంలో నువ్వు పనిచేసినావు ఏదో శాఖని గుర్తుందో కూడా తెలీదు. ఒకటే చివరి వ్యక్తిగతంగా మేము కానీ మాట్లాడడం మొదలు పెడితే మీరు మీ కుటుంబ సభ్యులు ఇళ్లల్లో కాపురాలు చేయలేరు. ఎందుకంటే జన సైనికులు జోలికి రావద్దని చెప్పాం. ఖబర్దార్.